చిన్న శరణం పాడుతాను, 2 మాట్లాడుతాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి దయచేసి. తోసినట్టుగా నీ తలరాతను బ్రహ్మే రాశాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని చూపించి దైవాలే తల వంచగా, నీ సంకల్పానికి వేది సైతం చేతులెత్తాలి. తలుసుకుంటే సాధ్యమేది, తలుసుకుంటే సత్యమేది. ఓకే ఫ్రెండ్స్, ఒక ఇద్దరికి ఇది షేర్ చేయండి. అయితే 3 రోజులు బట్టి ఎందుకు వీడియో చేయలేదంటే, నేను కొంచెం ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. ఇంట్లో కొంచెం కష్టాలు బాధలు ఉన్నాయి. అలాగని ఎప్పుడు కూడా ఏ కష్టాలు కూడాను నేను ఎవరికి చెప్పను. అవన్నీ నేనే ఎదుర్కొని నేనే ట్రై చేసుకుంటాను. అయితే దేవుడు మన తలరాత మారుస్తాడు. ఏంటి ఎలా ఎప్పుడు పుడతామో ఎప్పుడు చనిపోతామనేది దేవుడు రాస్తాడు. కానీ మనము ఎలాగ బ్రతకాలి, ఏ లెక్కన ఉండాలి అనేది మన తలరాతని మనమే మార్చుకోవాలి. అది ఎలాగంటే, మనం మంచి మార్గాన్ని అనుకుంటే మంచి మార్గం అవుతుంది, చెడు మార్గం అనుకుంటే చెడు మార్గం అవుతుంది. అందుకనే మనం మంచి మార్గాల్లో బ్రతికి ఇతరులకి మంచి విషయాలు చెప్పి మనకాడ ఉన్న ఆలోచనలు, మంచి మాటలు, మంచి ఆలోచనలు ఇతరులకు కూడా చెప్పి సమాజానికి కూడా మనం ఎంతో కొంత మాటల ద్వారాగా సాయం చేసినట్టుగా లెక్క వస్తుంది. ఫ్రెండ్స్, మనం మంచి మార్గాన్ని నడిచి ఇతరులు కూడా మంచి మార్గంలో నడిపిస్తే మనమే కాకుండా సమాజం కూడాను ఎంతో కొంత అభివృద్ధి అవుతుంది. దయచేసి ఈ మాటలు అనేది బాగా అర్థం చేసుకోండి. అయితే బిగ్ బాస్కి నేను వాళ్ళ ముచ్చుకుని ట్రై చేశాను, అలాగని ఓకే చేశారు. కానీ నాకు ఇప్పటి వరకు ఒక లెటర్ కానీ ఫోన్ చేసి రమ్మని చెప్పడం కానీ ఏ ఒకటే చేయలేదు. అలాగని నిరాశపడలేదు. బిగ్ బాస్కి వెళ్ళాలని పెద్ద సంకల్పం పెట్టుకున్నాం. మా ఊరికి నేను ఆ బిగ్ బాస్కి వెళ్ళి మా ఊరికి ఎంతో కొంత మేలు చేద్దాము, లేకపోతే సమాజానికి ఎంతో కొంత సాయం చేద్దామని ట్రై చేశాను. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళలో ఎవరైనా సరే ఏదైనా సరే సాధించగలరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఒక లైఫ్ అంటూ వస్తుంది. బిగ్ బాస్కి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడాను బిగ్ బాస్కి వెళ్ళాక వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోద్ది. అది నా ఆశ. ఓకే ఫ్రెండ్స్, ఈ మాటలు కానీ మీకు నచ్చి ఉంటే ఒక ఇద్దరికి షేర్ చేసి మంచి మార్గాల్లో మంచి ఆలోచన నడిస్తే మనమే కాదు సమాజం కూడాను మంచి మార్గాల్లో నడిస్తే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మారుతాయి. సంతోషమైన ఆనందమైన ఆ పువ్వుల్లాగా సంతోషంగా ఉంటుంది నీ జీవితం కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మాటలు మీకు నచ్చి ఉంటే ఒక ఇద్దరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. జై హింద్.